పీపుల్ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో తప్పకుండా చెప్పండి. అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటంటే జున్నుకి నేను ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నా. నేను ఇవి డాక్టర్ రికమెండేషన్ ప్రకారం తీసుకోలేదు. మా అక్క బాబుకి ఇవే యూజ్ చేస్తుంటే తను రికమెండ్ చేస్తే నేను యూజ్ చేస్తున్నా. యూజ్ చేసి ఎలాంటి ఇరిటేషన్ లేదంటే వాటిని కంటిన్యూ చేస్తున్నా. సో మీరు ఏ బ్రాండ్స్ తీసుకున్నా, ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా ఖచ్చితంగా అవి జెంటల్ అండ్ మైల్డ్గా ఉండేలాగా చూసుకోండి. పీహెచ్ బ్యాలెన్స్ 5.5 ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది. సో వాటికి మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. సో ఒక్కొక్క ప్రోడక్ట్ మీతో చూపించేస్తే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా పాపకి ఏ ప్రోడక్ట్స్ అయితే సెట్ అయినాయో అందరికీ అవే సెట్ అవుతాయని అస్సలు లేదండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ లేదు అని తెలిస్తేనే అప్పుడు మీరు యూజ్ చేసుకోండి, లేదా డాక్టర్ రికమెండేషన్ తీసుకొని యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సెబామెడ్ వాళ్ళది మసాజ్ ఆయిల్. ఇది డెలికేట్ స్కిన్ టైప్స్ని బట్టి కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి. నేనైతే డెలికేట్ స్కిన్ కానీ తీసుకున్నాను. ఇందులో సోయా ఆయిల్ అండ్ హై కంటెంట్ ఆఫ్ విటమిన్ ఎఫ్ ఉంది. సో దీంతో ఫస్ట్ అయితే మసాజ్ చేసి నీట్గా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కాసేపు సన్లైట్లో ఉంచితే చాలా మంచిదంట. బోన్స్కి చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్తారు. నేనైతే అదే చేస్తాను. ఫిగారో వాళ్ళ ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుందని చాలా రికమెండ్ చేశారు. ప్లస్ నేను కూడా చూసాను, కానీ సెట్ అవ్వలేదు. మసాజ్ తర్వాత నేనైతే స్క్రబ్ యూస్ చేస్తాను. హోమ్ మేడ్ది సున్నిపిండి అంటారు కదా, అదైతే యూస్ చేస్తాను. అందులోకి కొంచెం కస్తూరి పసుపు అయితే వేసుకొని నీట్గా బాడీ మొత్తం స్క్రబ్ చేసేసి తర్వాత అయితే బాగా చేపిస్తాము. దీనివల్ల కూడా బోన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ స్కిన్ కాంప్లెక్షన్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఈ సెబామెడ్ వాళ్ళది జెంటల్ వాష్ అయితే యూస్ చేస్తాను. దీని మీద అయితే మెన్షన్ చేసింటారు pH 5.5 అని చెప్పేసి. ఇందులో బార్ కూడా వస్తుంది సోప్. నేనైతే యూస్ చేయను, డ్రైగా అండ్ ఫ్లేకీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ జెల్ అయితే కొంచెం స్కిన్ని మాయిశ్చర్ అండ్ హైడ్రేటింగ్గా అయితే ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చి బాడీ లోషను. ఇది కూడా సెబామెడ్ వాళ్ళదే యూస్ చేస్తాను. ఆఫ్టర్ బాత్ అయితే యూస్ చేస్తాను ఫుల్ బాడీ మొత్తం. అండ్ ఫేస్కి కూడా ఇదే యూస్ చేస్తాను. ఫేస్కి ఇంకొక క్రీమ్ కూడా ఉంది సెబామెడ్ వాళ్ళదే. ఇదైతే కొంచెం స్టిక్కీగా అండ్ గ్రీజీగా ఉంటుంది అనిపిస్తుంది. స్కిన్ ఎక్కువ డ్రైగా ఉన్నప్పుడు లేదా ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేయాలి బయటకు వెళ్ళినప్పుడు అయితే అప్పుడు మాత్రమే యూస్ చేస్తాను, రెగ్యులర్గా యూస్ చేయను. వీటిలో అయితే మనకి వేరియస్ సైజ్ కూడా ఉంటాయి. చిన్న సైజ్ కూడా మనకి 100 ml అట్లా వస్తాయి. ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటాయి, మనం ఎటైనా వెళ్ళినప్పుడు కూడా నీట్గా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ అయితే పౌడర్. నేనైతే అస్సలు రికమెండ్ చేయను పౌడర్ని. జున్నుకైతే 6 months దాకా అసలు పౌడరే వేయలేదు. ఈ పౌడర్ వల్ల వాటిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ నోస్ ద్వారా వెళ్ళి వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయని డాక్టర్స్ చెప్తారు. అండ్ మనం కూడా గూగుల్ సెర్చ్ చేస్తే అక్కడ ఉంటుంది. సో పౌడర్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. 6 months తర్వాత కావాలంటే బాడీకి అప్లై చేయొచ్చు. థైస్ దగ్గర ఫోల్డింగ్స్ అలా ఉంటాయి కదా, వాటికైతే నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి అయితే వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఫేస్కి అస్సలు అప్లై చేయను. నేను మమా ఎర్త్ కూడా ఒకసారి ట్రై చేసా, కానీ అస్సలు సెట్ అవ్వలేదు. స్కిన్ కాంప్లెక్షన్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది, కొంచెం బ్లాక్ అయినట్టు అనిపించింది. సో వెంటనే మానేసా. అలా అని ఇది మంచి ప్రోడక్ట్ అని కాదు, వేరే వాళ్ళకి సెట్ అవ్వచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా జున్నుకి సెట్ అయింది, వేరే వాళ్ళకి సెట్ అవ్వదని. ఇది కూడా చాలా మందికి సెట్ అవుతుండొచ్చు, కానీ కూడా జున్నుకి అయితే అస్సలు సెట్ అవ్వలేదు. సో మళ్ళీ సెబామెడ్కి షిఫ్ట్ అయిపోయినా. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ అయితే క్యాస్టర్ అయితే యూస్ చేస్తున్నా చిన్నప్పటి నుంచి. షాంపూ అయితే బేబీ డవ్ యూస్ చేస్తున్నా. ఇప్పటిదాకా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బేబీ బ్రష్. ఖచ్చితంగా బేబీ బ్రష్ అందరి దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఫీడింగ్ తీసుకుంటారు కదా, అండ్ 6 months తర్వాత మనము సాలిడ్స్ అయితే స్టార్ట్ చేస్తాము. అప్పుడు అవంతా నాలుగు మీద అలానే ఉండిపోతాయి. సో అప్పుడు టంగ్ మీద ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే మనం హ్యాండ్కి ఇలా వేసుకొని టంగ్ మీద నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు, నీట్గా వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత వీటిని అప్పుడప్పుడు హాట్ వాటర్లో వేసి నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కాజల్. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. బయట దొరికే వాటిల్లో చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం అవాయిడ్ చేయాలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకొక షార్ట్ వీడియోలో దీన్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను.
నెక్స్ట్ ఇయర్ బడ్స్ కూడా డాక్టర్ అయితే అవాయిడ్ చేయమని చెప్తారు కదా, ఎందుకంటే వాటి కాటన్ లోపల ఇట్లా తిప్పినప్పుడు కొన్ని మనం ఎంత మంచి క్వాలిటీ తీసుకున్నా లోపలే ఉండిపోతాయని చెప్తారు కదా. సో ఇంట్లోనే క్లాత్తో ఇలా మమ్మీ దగ్గర అయితే ప్రిపేర్ చేయించుకున్నాము, నోస్లోకి అండ్ ఇయర్స్లోకి రెండింటికి. ఇవి అప్పుడప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీనివల్ల అయితే ఎలాంటి హాము ఉండదు. మీరు మరీ కాజల్ చేయడం రాదు తెలీదు అన్న వాళ్ళకైతే మార్కెట్లో చాలా ఆర్గానిక్ కాజల్స్ ఉంటాయి అండ్ ఐటెక్స్ వాళ్ళది కూడా బేబీ కాజల్ ఉంటుంది. దీన్ని అయితే మనం అప్పుడప్పుడు రేర్గా యూస్ చేసుకోవచ్చు. న్యూ బోర్న్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే ఒక్కసారి కూడా నేను డైపర్ ర్యాష్ క్రీమ్ కొనలేదు. టచ్ వుడ్. ఒక 2 టైమ్స్ అయితే ర్యాషెస్ వచ్చినాయి. అప్పుడైతే ఈ వాజ్లిన్ పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, ఇదైతే రాసేసా. ఇదైతే చాలా 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 బెస్ట్, చాలా ఎఫెక్టివ్. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేసి వర్క్ అవుతే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మనకి కాస్ట్ అఫోర్డబుల్గా కూడా ఉంటుంది. ప్లస్ మీరు లాంగ్ అవర్స్లో వేస్తున్నారంటే డైపర్ వేసే ముందు ఈ వాజ్లిన్ అయితే అప్లై చేసి తర్వాత డైపర్ వేయండి, ర్యాషెస్ అస్సలు రావు. నెక్స్ట్ అయితే స్కిన్ ర్యాషెస్ ఏదైనా వస్తే ఈ లాక్టోమైన్ లోషన్ అయితే అప్లై చేయమని డాక్టర్ అయితే రికమెండ్ చేసినారు. నెక్స్ట్ దోమలు కానీ మస్కిటోస్ ఉంటాయి కదా, మస్కిటోస్ కానీ ఏవైనా కుట్టినా కానీ దీన్ని అయితే రాయొచ్చు. ఇదైతే ఎప్పుడు దగ్గర అయితే ఉంచుకుంటాను. నెక్స్ట్ అయితే సాధు, చాలామందికి అయితే తెలిసే ఉంటుంది కెమికల్స్ యూజ్ చేయకూడదని, ఇప్పుడిప్పుడే మరీ స్టార్ట్ చేస్తున్నారు. దీని ప్రిపరేషన్ కూడా మీకు ఒకవేళ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే చేసి చూపిస్తాను. ఇదైతే నాకు మా నాన్నమ్మ చేసి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లాండ్రీ డిటర్జెంట్, ఇది కూడా లవ్ ల్యాప్ వాళ్ళదే. ఇది కూడా చాలా బాగుంటుంది. స్ట్రెయిన్స్ అయితే పోతాయని నేను చెప్పాను, కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా, ర్యాషెస్ రాకుండా, ఎలాంటి ఇరిటేషన్ లేకుండా జెంటల్గా చాలా బాగుంటుంది. కొందరికి ఏంటంటే మామూలు డిటర్జెంట్స్ మనం యూస్ చేస్తే కొందరికి స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బేబీది యూస్ చేస్తే సేఫ్ సైడ్ అనమాట, చాలా బాగుంటుంది. నేనైతే డైపర్స్ లవ్ ల్యాప్ వాళ్ళవే యూజ్ చేస్తున్నా. నేనైతే వేరే బ్రాండ్స్ కూడా యూజ్ చేసాను, మ్యామీ పోకో ప్యాంట్స్, హగ్గీస్ అండ్ ప్యాంపర్స్ కూడా చాలా బాగుంటాయి. లవ్ ల్యాప్ ఏమంటే ప్యాంపర్స్ ఇచ్చే కంఫర్ట్నే ఇస్తాయి, కానీ మనకి కొంచెం అఫోర్డబుల్గా అయితే ఉంటాయి. ఇవైతే చూడండి ఎలాస్టిక్ కూడా ఇలా ఉంటుందన్నమాట, చాలా మంచిగా ఉంటుంది, ఫ్రీగా కూడా ఉంటుంది వేయడానికి. నెక్స్ట్ అయితే నాజల్ యాస్పిరేటర్ వింటర్లో ఖచ్చితంగా ఉండాలి. ఊరికే కోల్డ్ అండ్ బ్లాక్ నోస్ వస్తుంది కదా, అందుకు. ఇదైతే నాస్ట్రిల్లో ఉంచేసి దీన్ని మనం నోట్తో అయితే తీసేయచ్చు, భయపడకండి. ఇది మన నోట్లోకి అస్సలు రాదు. ఇక్కడైతే ఫిల్టర్ ఉంటుంది కదా, అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ మనం వాష్ చేసుకోవచ్చు, లేకపోతే వీళ్ళు మనకి ఎక్స్ట్రా కూడా ఇస్తారనమాట ఇలా. ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎప్పుడైనా నైట్ ఒకవేళ కోల్డ్ వల్ల నోస్ బ్లాక్ అయిపోయినా నిద్రపోరు, అప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఒకటి ఉంటే క్విక్ రిలీఫ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇదైతే నేను నాజల్ బడీ నుంచి తీసుకున్నాను. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ అయితే నెయిల్ గ్రూమింగ్ కిట్, చాలా చాలా బాగుంది, చాలా యూస్ఫుల్. ఇది కూడా లవ్ ల్యాప్ నుంచి తీసుకున్నా. చాలామంది నోట్తోనే కొరికేస్తారంట కదా, నాకైతే చాలా భయము. నేనైతే ఎప్పుడూ అసలు అలా చేయలేదు, సో అలా చేయకూడదు కూడా ఫస్ట్. నెక్స్ట్ అయితే వైటమిన్ సప్లిమెంట్స్. వైటమిన్ D3 అయితే కంపల్సరీ న్యూ బోర్న్ నుంచి 1 ఇయర్ దాకా కంపల్సరీ వేయమని అయితే డాక్టర్ రికమెండ్ చేశారు. మధ్యలో 2-3 మంత్స్ ఐరన్ సిరప్ కూడా ఇచ్చారు, దాన్ని కూడా యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ వైటమిన్ D3 డ్రాప్స్ సిప్లా వాళ్ళది ఒక 1 మంత్ అయితే యూజ్ చేశాను, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ కిడీ DHA, దీన్ని కూడా యూజ్ చేశా, ఇది కూడా బాగుంది. మీరు డాక్టర్ రికమెండేషన్ తీసుకొని మీరు కూడా యూజ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా వస్తాయి, నాకు కూడా కొంచెం హ్యాపీ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో స్టే హెల్దీ, స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. ఈ వీడియో మీకు కూడా వస్తాయి. మీ కనుక ఈ the next life to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just